హాయ్. నాలో చాలామంది కనీసం ఆ గల్లీ చివర పోవడానికి కూడా ఐరన్ బట్టలు లేకుండా బయటికి పోరు. ఎందుకంటే ఐరన్ బట్టలు లేకుండా ముడతలున్న వేసుకొని పోతే సొసైటీ మనల్ని ఎట్లా చూస్తుందో అని ఒక అపోహ ఉంటుంది. ఎవ్వరు ఎట్లా చూడరో. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఒక జత బట్టలు ఐరన్ చేయడానికి వాతావరణంలోకి 200 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందంట. ఇంకా చూసుకోండి, మనమైతే కుప్పలు కుప్పలు జతలు ఇంట్లో ఉన్న అందరి బట్టలు కూడా ఐరన్ చేస్తాం, లేదంటే చేయించడానికి ఇస్తాం. మరి దీనివల్ల ఎంత కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది అనుకుంటున్నారు? ఆలోచించారు ఎప్పుడైనా? సో ఇలాంటి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సిఎస్ఐఆర్ ఒక కార్యక్రమాన్ని పెట్టిందనమాట. ఏంటి అంటే అది వాహ్ మాండే అని. అంటే వాహ్ అంటే వ్రింకిల్ అచ్చీ హే. ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది ప్రతి సోమవారం ముడతలున్న బట్టలు వేసుకొని రావచ్చు. ఐరన్ లేకపోయినా పర్లేదు, ఐరన్ బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది అనమాట. ఒకరోజన లేదు, అన్ని రోజులు వేసుకున్నా కానీ నో ప్రాబ్లం, కనీసం ఒక రోజన్నా అలా ముడతలున్న బట్టలతో రండి, ఐరన్ చేసుకోకండి అని చెప్పిందని. ఎందుకు అంటే ఈ ఐరన్ వల్ల వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి కర్బన ఉద్గారాలని కొద్దిగా తగ్గించవచ్చు అని. సో మనం కూడా వారంలో ఒకరోజు వీలైతే అన్ని రోజులు ఐరన్ లేని బట్టలే వేసుకుందాం. ఈ ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడానికి కాస్త తగ్గిద్దాం. లేదు మేము ఐరన్ బట్టలే వేసుకుంటాం, మేమెందుకు వింటాం అంటే చూస్తున్నారు కదా, ఎండలు ఇంకా చాలా తీవ్ర స్థాయిలో ఎండలు వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ పోయిన కొద్ది ఏమవుతుంది, వాతావరణంలో వేడి అనేది అలాగే పట్టి ఉంచుతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్. సో అదంతా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? మన మీదనే పడుతుంది. సో కేర్ఫుల్, కనీసం పాటించండి. థ్యాంక్ యూ.